గులాబీ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆ పార్టీ శ్రేణులు ఎన్నో నెలల ముందు నుంచే విశేషంగా శ్రమించారు. సభ సూపర్ డూపర్ హిట్ అవుతుందని, కేసీఆర్ నోటి నుంచే వచ్చే మాటలను గురించే అందరూ ఆతృతగా ఉంటారని సభకు ముందు పార్టీ నేతలు ఊదరగొట్టారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నేతలే కేసీఆర్ ఏం మాట్లాడతారనే దాని మీద ఆసక్తిగా ఉన్నారని తెగ లెక్చర్లు దంచారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పూర్తయింది. అయితే సభ హిట్టా ఫట్టా అనే దానికి తిరిగి విపక్ష అధికార పక్షాల మధ్య మాటల తూటాలు విసురుకోవడం జరుగుతోంది. అయితే లక్షల సంఖ్యలో వీర లెవెల్లో జనాలు వచ్చారు. కారుసారు కేసీఆర్ గురించి, ఆయన మాటల గురించి అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అయితే మాటల మాంత్రికుడు, గొప్ప వక్త, భాషా సామ్రాట్ అనే పేర్లతో ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన కేసీఆర్ స్పీచ్ అంటేనే చెవులు రిక్కరించి వినేవారు. ఆ ప్రసంగంపై పూర్తి సంతృప్తి వ్యక్తి చేసినట్టుగా అనిపించట్లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలైతే దీన్ని మరీ హైలైట్ చేయడం మొదలుపెట్టారు. వరంగల్ కేసీఆర్ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ, కేసీఆర్ ప్రసంగంలో పసలేదంటూ విమర్శిస్తున్నారు. కేసీఆర్ శాఖ ముగిసిందని అన్నారు. దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని నకిలీ గాంధులు అనడం కేసీఆర్ దుస్సాహసానికి పరాకాష్ట అన్నారు. కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోలేక తప్పదన్నారు. సభా సంబరాల్లో తన మునకలైన బీఆర్ఎస్ శ్రేణులు పొరపాటే చేశారో, కావాలనే చేశారో కానీ ఒక తప్పిదమైతే జరిగింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు ఆయుధమై కూర్చుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికపై ఎక్కడా హరీష్ రావు, కవితల ఫోటోలు కనిపించలేదు. పార్టీలోని ప్రముఖ నేతలనే అవమానం చేసి బీఆర్ఎస్ అధిష్టానం తమ మొండి వైఖరిని తెలియజేసుకుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.
ఇక కవిత, హరీష్ రావులు పార్టీ అందించిన సేవలు పరిశీలిస్తే హరీష్ రావుకు వివాదరహితునిగా పేరుంది. సహేతుక విమర్శలు చేయడంలో, పార్టీ ప్రతిష్టను పెంచడంలో ఆయనకు మించి పేరుంది. విపక్షాలు కేటీఆర్పై గుప్పించిన విధంగా హరీష్ మీద అంతగా విమర్శలు చేయరు. సౌమ్యునిగా పార్టీకి, కేసీఆర్కు అన్ని విధాల విధేయులుగా ఉన్న హరీష్ రావుపై మరి ఈ తీరు ప్రవర్తన ఏంటి? ఎందుకు ఇలా చేశారో ఎవరికీ అర్థం కావడం లేదనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కావాలని చేసిన అవమానమా లేక వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరా అని సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. గులాబీ పార్టీ సభలో జనాల కంటే మందు బాటిల్సే ఎక్కువగా ఉన్నాయని, మహిళా శక్తి ఎక్కడా కనిపించలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విమర్శల మీద విమర్శలు చేసేస్తున్నారు. అయితే అధికార పార్టీ తమ రజతోత్సవ సభపై అంతలా విమర్శలు చేస్తున్నా తిరిగి కౌంటర్ ఇవ్వడంలో, బీఆర్ఎస్ పెద్దలు కౌంటర్ ఇవ్వడంలో మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఇది అవమానమో పొరపాటో కానీ ఇది ఎదుర్కొన్న వ్యక్తులు మాత్రం ఆషామాషి వ్యక్తులు కాదు. సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె, ఆయన మేనల్లుడు. అంతేనా? పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారు, పాలనలో మంచి పేరు పొందినవారు. త్వరలోనే బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలు పార్టీ బలోపేతం కావాలంటే పదవులు తప్పనిసరి. మరి ఈ ఇద్దరికి వారి అభిమాన గణానికి చోటిస్తారా, చిన్నబుచ్చుతారా? గ్రహపాటుగానో పొరపాటుగానో ఈ తప్పిదం జరిగిందని తెలియజేసి చెబుతారో, లేదంటే పొరపాటు గ్రహపాటులను అలవాటుగా చేసుకుంటారో చూడాలి మరి.
రైట్. గులాబీ పార్టీ రజతోత్సవ సభ కోసం విజయవంతం కోసం ఆ పార్టీ శ్రేణులు ఎన్నో నెలల ముందు నుండే విశేషంగా శ్రమించారు. సభ సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా అంతా కూడా అదే విధంగా అదే దశగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఎలా జరిగిందో కానీ పార్టీ కోసం ఏర్పాటు చేసినటువంటి సభ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం ప్రముఖులైనటువంటి హరీష్ రావు, కవిత ఫోటోలు లేవు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఈ తప్పిదం ఎలా జరిగింది? ఇద్దరు పార్టీలో ఎంతో కీలకం, వీరిద్దరు ఫోటోలు కూడా లేవు, హరీష్ రావుది అలాగే కవితది. అసలు కారణాలు ఏంటి? సుష్మా, ఇటీవల ఎల్పతిలో జరిగిన సభలో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు మరియు కల్వకుంట్ల కవిత ఫోటోలు లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బీఆర్ఎస్ రజోత్సవ సమావేశంలో హరీష్ రావుకు సిద్దిపేటకు మాత్రమే పరిమితమయ్యారని ఇటీవల మొన్న సభలో ఇద్దరు ఫోటోలు లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు ఫోటోలు లేకపోవడం ప్రాధాన్యత తగ్గిందని ప్రచారం జరుగుతుంది. అయితే మనం చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు ఫోటోలు ఉండడం మాత్రం సహజం. ఎందుకంటే ఇద్దరు కేటీఆర్, కేసీఆర్ తప్ప మిగతా వారు అందరూ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు. పార్టీ ప్రోటోకాల్ ప్రకారమే వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, స్థానాలకు పరిమితమైంది అందరికీ తెలిసింది. అయితే దీనివల్ల ఇతరులు అదునుగా తీసుకొని ప్రాధాన్యత తగ్గిందని, సిద్దిపేటకు పరిమితం అయ్యారని కేసీఆర్, కేటీఆర్ కలిసి హరీష్ రావు దూరం పెడుతున్నారని విషయాన్ని పార్టీ నేతలు తిప్పికొడుతున్నారు. హరీష్ రావు పార్టీలో అంత ప్రాధాన్యత ఉంది. భద్రత, సభ విజయానికి కావాల్సిన హరీష్ రావు ఇటీవల కవిత నమ్మకమి జన సమీకరణ ఏర్పాట్లకు నిమగ్నమయ్యారు. గతంలో కూడా హరీష్ రావుకి విమర్శలు వచ్చినప్పటికీ పార్టీలో ఉన్నత స్థాయి పదవి ఇచ్చి విషయం మనకు తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత 2024లో ఎన్నికల్లో కూడా హరీష్ రావుకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రచారంలో తనదైన శైలిలో ప్రచారం చేశారు. ఇటీవల ఈ మధ్యకాలంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా హరీష్ రావు సభలో మాట్లాడేందుకు కూడా హరీష్ రావు కావాల్సిన సమయాన్ని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమానంగా ఇచ్చారు. అటు కవిత విషయానికి వస్తే 25 ఏళ్ల పార్టీ ప్రస్తావన ప్రదర్శించుకొని సభను విజయవంతం చేసేందుకు పార్టీ ఆదేశాల మేరకు ప్రజల్లో వెళ్లి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇటు నిజామాబాద్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లా, మిగతా జిల్లాల్లో కవిత పర్యటిస్తూ వారికి చైతన్యం తెచ్చారు. ఏది ఏమైనా పార్టీలో హరీష్ కవితల ప్రాధాన్యత ఇప్పటికీ కీలకంగానే ఉంటుంది. అందరూ అనుకుంటున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రచారానికి ముడిపెట్టొద్దని పార్టీ సీనియర్లు చెప్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా చేస్తారు. అయితే వీటిని మనం సానుకూలంగానే తీసుకోవాలని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇతర పక్షాలు హరీష్ రావు కవితలు రాజకీయంగా ఎదుర్కొంటే సత్తాలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఉత్తేజం చేయడంతో వీరి పాత్ర కీలకమని కేసీఆర్ కూడా తెలుసున్న విషయం పెట్టేందుకు ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సాగర్, ఇప్పుడు బీఆర్ఎస్ లో హరీష్ రావుకి ఒక మంచి పేరుంది, ఎక్కడా కూడా ఆయనకి నెగిటివిటీ లేదు కదా, అలాంటప్పుడు హరీష్ రావు ఫోటో ఎందుకని ఫ్లెక్సీలో వేయలేదు? ఏం చెప్తారు? అయితే మనం ప్రధానంగా చూసుకుంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిందంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో అది ఏ పార్టీలో అయినా కానీ వారి ప్రోటోకాల్ ప్రకారం వేయడం సహజం. అయితే హరీష్ రావుకి మాత్రం ఎలాంటి అవమానం జరగలేదు, కవిత కూడా ఎలాంటి అవమానం జరగలేదు. ఇది పార్టీకి దాని ప్రకారం దాని అనుకూలంగా దాని ప్రకారంగానే వెళ్తున్నామని చెప్పి కూడా హరీష్ రావు కూడా గతంలో కూడా చెప్పినట్టు తెలిసింది. అయితే ఇది కేవలం ఫోటోలు లేకపోతే మాత్రం ప్రాధాన్యత తగ్గిందని చెప్పి అనుకోవడం అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఇటీవల హరీష్ రావు పేర్కొన్నారు. సుష్మా, సాగర్, కవిత కూడా కేసీఆర్ సొంత కూతురు, అలాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారు? ఒకవేళ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమెను పక్కన పెడుతుందా పార్టీ అనేటువంటి వార్తలు వచ్చినట్లయితే దీన్ని నిజమా కాదా అంటే ఏం చెప్తారు? అంటే సుష్మా, కవిత విషయానికి వస్తే కవితకు ప్రాధాన్యత కూడా ఎక్కడ జరగలేదు. అయితే పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు చేసే సంక్షేమ పథకాలు కానీ వివరించాలని చెప్పేసి కవితకు ప్రాధాన్యత ఇచ్చి వివిధ జిల్లాలతో పాటు ఖమ్మము, నిజామాబాద్, మెదక్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఆమె పర్యటన కొనసాగించి ప్రజలను మమేకం చేసి సభను విజయవంతం చేయాలని చెప్పి ఆలోచనతోనే ఆమె ప్రజల్లోకి వెళ్ళినట్టు కూడా పార్టీ వర్గాలు తెలుస్తున్నాయి. అయితే కవితకు ఎలాంటి ప్రాధాన్యత తగ్గలేదు. ప్రతిపక్షాలు మాత్రం గతంలో లిక్కర్ కేసు వల్లనే కవితను దూరం పెట్టారని చెప్పేసి అపోహలు
చేస్తున్నారు. కానీ పార్టీ వర్గాలు కూడా గతంలో కేటీఆర్ కూడా చెప్పారు, ఇది అసలు లిక్కర్ కేసు ఎలాంటి సంబంధం లేదు, కవితకు ఎలాంటి ప్రాధాన్యత తగ్గదు, కవిత ఎమ్మెల్సీగా ఉంది, ఆమె పార్టీలో ఎలాంటి సేవలు నిర్వహించుకోవాలన్నా సరే ఆమెకు ఎలాంటి అడ్డుందని ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్ళి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి పార్టీ అధిష్టానం కూడా స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తుంది. శిరీష, అయితే సాగర్, ఇప్పుడు ఫ్లెక్సీలో వీరిద్దరు ఫోటోలు లేవంటే ఇది వ్యూహాత్మకమని అనుకోవాలా, లేదంటే ప్రోటోకాల్ ప్రకారమే మీరు అన్నట్లు అలాగే వెళ్ళారు పార్టీ శ్రేణులంతా కూడా, ఆ విధంగా జరిగినటువంటి తప్పిదమని అనుకోవచ్చా? అయితే సుష్మా, సభకు సంబంధించిన విషయానికి వస్తే ఫోటోలు లేకపోవడం వల్ల ఎలాంటి అసంతృప్తి లేదు. ఇది కేవలం ప్రోటోకాల్ ప్రకారం మాత్రమే బీఆర్ఎస్ అధినేతవి వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమే సభ పైన ఈ ఫోటోలు వేశారని చెప్పేసి కూడా ఈ తెలిసింది. అయితే ఎలాంటి అపోహలు కార్యకర్తలు కూడా కొంత ఈ విషయంపై కొంత అపోహలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర నేతలు ఉన్న సమస్యలను వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఇది కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర తప్ప ఫోటోలు వేయాల్సిన అలాంటిది ఏం లేదు. అదే ఇండికా పార్టీ ప్రతిపక్షాలు కూడా ఇలాంటిదే చేస్తుంది, జాతీయ నాయకుల ఫోటోలు వేసుకుంటుంది, ప్లస్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నేతల ఫోటోలు మాత్రమే వేసుకుంటుంది. ఫోటోలు అందరూ వేయాలని చెప్పేసి ఇక్కడ రూల్ లేదు. కేవలం వీళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అని చెప్పి కూడా ఈ రాజకీయ నాయకులు చెప్తున్నారు. అయితే సాగర్, అయితే ఫోటోలు వేయాల్సిన రూల్ లేదు, కాకపోతే వీళ్ళిద్దరు కూడా పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తులు, అంతేకాదు స్వయంగా ఒకరు కూతురు అయితే ఇంకొకరు మేనల్లుడు, వీరిద్దరు ఫోటోలు వేయలేదంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది పార్టీలో అన్నటువంటి విపక్షాలు నుంచి వస్తున్నటువంటి విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? సాగర్, రైట్, పొరపాటో అవమానమో కానీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మాత్రం ఆషామాషి వ్యక్తులు కాదు. రైట్ సాగర్, సాగర్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ ఫోటోలు ఏవైతే పార్టీ కావాలని చేయలేదు అని చెప్తున్నారు, కానీ విపక్షాలు మాత్రం ఖచ్చితంగా విమర్శిస్తున్నాయి, కావాలని జరిగింది, ఇంత పెద్ద వ్యక్తులకి, పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నటువంటి విపక్షాల దానికి మీరేం చెప్తారు? అంటే ఇతర ప్రతిపక్షాలు హరీష్ రావు కవితని పాత్ర టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఓన్లీ ప్రధాన సభ బాహుబలి సభలో ఇద్దరి ఫోటోలు తప్ప మిగతా ప్రతి ఒక్క ఫ్లెక్సీలో కూడా హరీష్ రావు కవిత ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ అన్నింటిలో ప్రతిపక్షాలు మాత్రం అవి గమనిస్తలేవు. ఓన్లీ రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోకుండానే ఓన్లీ బాహుబలి సభ ఒకటి మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న ఫ్లెక్సీలు కూడా చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అదే ఇలాంటి అపోహలు ఎవరికి నమ్మొద్దని పార్టీ శ్రేణులు కూడా ఆదేశాలు వాళ్ళకు పార్టీ నేతలకు కూడా సూచించారు సుష్మా. అలాగే ఓన్లీ ఫోటోలు విషయానికి వస్తే ఫోటోలు వేయాల్సింది మాకు ఫోటోలు కాదు ముఖ్యము, కేవలం మాకు ప్రజలకు సేవ చేయడము, అలాంటి సేవ చేయడమే మాకు ముఖ్యము. ఫోటోలు వేయడం వల్ల మాకు చేసేది ఏం లేదు. పదవులు కూడా మాకు అసలు తెలంగాణ ఉద్యమం నుంచే మేము వచ్చాము. దానివల్ల మాకు ఎలాంటి ఫోటోలు లేకపోతే ఎలాంటి మాకు ఇబ్బంది లేదు. మాకు దీని వల్ల ప్రాధాన్యత చేయడం ఇటీవల రాష్ట్ర నేతలు కూడా కార్యకర్తలు సూచించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మీరు ప్రతిపక్షాలు మాత్రం ఎక్కువగా హరీష్ రావుని కవితని దారి రాజకీయంగా వాళ్ళని దూరం పెట్టాలా అనే ఆలోచనతోనే, జాతీయ నేతలపై కూడా కొంత బురద అనే ఆలోచనతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇది ఎలాంటిదైనా సరే మీరు ప్రతిపక్ష నేతలు మా మాటలను మీరు ఎలాంటిదైనా ఎదుర్కోవాలి. ఇలాంటివి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు. అందరికీ కూడా తన ప్రాధాన్యత ఇచ్చాము, ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా అధినేత కూడా ఇటీవల చెప్పినట్టు కూడా తెలుస్తుంది సుష్మా. అయితే సాగర్, మీరు చెప్తున్నట్టు అంటే విపక్షాలు మాత్రం వీరిద్దరికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుంది, అందుకనే ఇలాంటి సంఘటనలు ప్రతిసారి పునరావృతం అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు, మీరేమంటారు? అంటే ఇలాంటి ప్రాధాన్యత ఏ విధంగా దక్కలేదు. లాస్ట్ 2024 ఎన్నికల్లో కూడా హరీష్ రావుకి ప్రాధాన్యత ఇచ్చింది. గెలిచిన తర్వాత కూడా హరీష్ రావు బీజేపీకి వెళ్తున్నాడు, దానివల్ల కూడా కొన్ని విమర్శలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అలాగే కవిత కూడా రిజర్వ్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చెప్పేసి పార్టీ అధిష్టానం రాజీనామా సమర్పించాలని చెప్పి కూడా సూచించినట్టు వాళ్ళు కొన్ని విమర్శలు అపోహలు సృష్టించారు. కానీ వీళ్ళిద్దరికి ఎలాంటి ప్రాధాన్యత పార్టీలో ప్రాధాన్యత తగ్గలేదు. ప్రాధాన్యత తగ్గకపోవడమే కాకుండా
25 సంవత్సరాల రథోత్సవంలో వాళ్ళు సభ విజయవంతం చేయడానికి ప్రధానంగా వాళ్ళ ప్రోత్సాహం ఎంతో పోషించారు. అయితే దీనివల్ల కూడా ప్రజలు కూడా కార్యకర్తలు కూడా భారీ ఎత్తున సభకు చేరుకొని సభను కూడా రైట్ విజయవంతం చేశారు సుష్మా. రైట్ థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అయితే అవమానమో పొరపాటో కానీ ఇది ఫేస్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఆషామాషి వ్యక్తులు కాదు. ఒకరు సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె అయితే ఇంకొకరు మేనల్లుడు. పార్టీలో అహర్నిశలు శ్రమించి పాలనలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఇద్దరు లీడర్స్. వీరి ఫోటోలు ఫ్లెక్సీలో లేవు రజతోత్సవ సభలో. కానీ పార్టీ మాత్రం ఇది జరిగినటువంటి పొరపాటు కాదు, పక్కనున్నటువంటి ఫ్లెక్సీల్లో వారిద్దరి ఫోటోలు ఉన్నాయి. మెయిన్ ఫ్లెక్సీలో మాత్రం ప్రోటోకాల్ ప్రకారమే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగిందని పార్టీ చెప్తోంది.